వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు వీడియోలో మన నిత్య జీవితంలో ప్రతిరోజు వాడే కొన్ని యాక్షన్ వర్డ్స్, వీటిని యాక్షన్ వర్బ్స్ కూడా అనవచ్చు. వీటిని మనం ఈరోజు ఒక 50 వర్డ్స్ అనేది మనం రెగ్యులర్గా వాడే వాటిను ఈ తెలుగులో ఏ విధంగా మాట్లాడచ్చో మనం నేర్చుకుందాం. ఫస్ట్ చూసినట్లయితే వాక్. వాక్ అంటే నడవటం. వాక్ అంటే నడవటం. నెక్స్ట్ రన్, పరిగెత్తటం. రన్ అంటే పరిగెత్తటం. జంప్, జంప్ అంటే దూకటం. మనం జంప్ చేస్తాం కదా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, అది జంప్. స్విమ్, ఈదడం. మనం వాటర్లో సమ్మర్లో వస్తే ఎక్కువగా ఈదడానికి ఇష్టపడతారు కదా, ఈత నేర్చుకోవడానికి, అది స్విమ్ అంటే స్విమ్. నెక్స్ట్ది ఈట్, తినటం. తినటం అనేది మోస్ట్లీ అందరికీ ఇష్టమైనది కాబట్టి ఈట్, తినటం. డ్రింక్, తాగటం. డ్రింక్ అంటే తాగటం. నెక్స్ట్ చూద్దాం. స్లీప్, నిద్రించటం అంటే నిద్రపోవటం. స్లీప్ అంటే నిద్రపోవటం. వేకప్ అంటే మేల్కోవటం. స్లీప్ అంటే నిద్రపోవటం, వేకప్ అంటే మేల్కోవటం. సిట్, సిట్ అంటే కూర్చోవటం. అది స్టాండ్ అంటే నిలబడటం. స్టాండ్ అంటే నిలబడటం. సిట్ అంటే కూర్చోవటం. టాక్, టాక్ అంటే మాట్లాడటం. మనం ఎదుటి వారితో మాట్లాడతాం కదా, అది టాక్. లిజన్ అంటే వినటం. ఎవరన్నా చెప్పింది మనం వింటాం కదా, అది లిజన్ అనాలి దాన్ని. రీడ్, చదవటం. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ కొన్ని వర్డ్స్ ఇక్కడ రాసిన కదా, అవి మీరు చదువుతూ ఉంటారు. అదే రీడ్ అంటే. రైట్, రైట్ అంటే రాయటం. రైట్ అంటే రాయటం. రైట్ అంటే రాయటం. థింక్, ఆలోచించటం. మనం ఏదైనా ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాం కదా, అది దాన్ని ఇంగ్లీష్లో థింక్ అంటాం. లెర్న్, నేర్చుకోవటం. లెర్న్ అంటే నేర్చుకోవటం. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా, స్పోకెన్ ఇంగ్లీష్, అది దాన్ని లెర్న్ అంటాం. దీన్ని ఏమనొచ్చు, మనం ఒక వాక్యంలో చెబుదాం. హీ విల్ లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. విల్ హీ లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడా. వోంట్ హీ లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకోడా. ఈ విధంగా మనము ఈ యాక్షన్ వర్డ్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ నేను చెప్పే యాక్షన్ వర్డ్స్ అన్నీ మనం అంతకుముందు చెప్పిన వీడియోస్కి అటాచ్ చేసుకొని ఈ యాక్షన్ వర్డ్స్ని వాడుతూ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే స్పీడ్గా మీకు ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది మాట్లాడటం. నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే టీచ్ అంటే బోధించడం, అంటే చెప్పటం, ఒక టీచింగ్ చేయడం. టీచ్ అంటే. స్టడీ అంటే చదవటం. రీడ్కి స్టడీకి తేడా ఉంది, గమనించండి. స్టడీ అంటే చదువుకుంటూ వెళ్ళడం, మొత్తం ఏదైనా ఒక విషయం గురించి చదువుకుంటూ ఉండడం. రీడ్ అంటే కొన్ని లైన్స్ అని కావచ్చు, కొన్ని వర్డ్స్ అని కావచ్చు, అంతవరకే రీడ్ అంటే. స్టడీ అంటే మొత్తం మొత్తం మీద ఒక టాపిక్లో కానీ ఒక బుక్ కానీ మొత్తంని స్టడీ అంటారు. దాన్ని అనాలిసిస్ చేసి చదువుకోవడం. వర్క్ అంటే పని చేయటం. వర్క్ అంటే పని చేయటం. నెక్స్ట్ చూద్దాం. ప్లే, ఆడటం. ప్లే అంటే ఆడటం. కుక్, వంట చేయడం. కుక్ అంటే వంట చేయటం. క్లీన్, శుభ్రం చేయటం. క్లీన్ అంటే శుభ్రం చేయటం. వాష్, కడగటం. అంటే మనకు ఇప్పుడు వంటలు ఏమన్నా పాత్రలు పడి ఉంటాయి కదా, అవి మనం వాష్ చేస్తాం కదా, అట్లా. లేకుంటే మురికి ఉన్న బట్టలు ఉంటాయి కదా, వాటిని వాష్ చేస్తాం కదా, అవి వాష్ అంటే. వాష్ అంటే కడగటం. ఓపెన్, తెరవటం. క్లోజ్, మూయటం. ఓపెన్ అంటే తెరవటం, క్లోజ్ అంటే మూయటం. పుష్, పుష్ అంటే తోయటం. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని ముందుకు పంపించాలంటే నెట్టుతాం కదా, తోస్తూ పోతాం, దాన్ని పుష్ అంటాం. పుష్ అంటే తోయటం. అదే మనం పైకి దాన్ని రివర్స్ మన వైపుకు లాగుతగిన పుల్ అనాలి. పుల్ అంటే లాగటం. మన నుంచి దూరంగా తోస్తే దాన్ని పుష్ అంటాం.
మన వైపు లాగితే పుల్ అంటాం. గుర్తుపెట్టుకోండి. పుష్‌కు, పుల్లుకు తేడా. క్యారీ అంటే మోయటం. ఏదైనా మనం ఒక వస్తువును మన మీద పెట్టుకొని పోతూ ఉంటాం కదా! అది క్యారీ. అంటే బరువు మోయడమే అని కాదు. మనతో పాటు తీసుకుపోవటాన్ని క్యారీ అంటాం. త్రూ. త్రూ అంటే విసిరేయడం. ఇప్పుడు మనం ఒక బాల్ ఉంటాం కదా! బాల్ ఏస్తాం కదా! అది ఇసిరి పడేస్తాం కదా! దాన్ని త్రో అంటాం. క్యాచ్. ఏదైనా ఒక వస్తువు కదులుతూ ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడాన్నే క్యాచ్ అంటాం. అట్లా కదలకుండా ఉండి పట్టుకుంటే దాన్ని టేక్ అంటాం. కదులుతూ ఉన్న వస్తువుని పట్టుకుంటే దాన్ని క్యాచ్ అంటాం. గివ్. గివ్ అంటే ఇవ్వటం. గివ్ అంటే ఇవ్వటం. టేక్ అంటే తీసుకోవటం. టేక్ అంటే తీసుకోవటం. బై అంటే కొనటం. సెల్ అంటే అమ్మటం. గో అంటే వెళ్ళటం. కమ్ అంటే రావటం. అరైవ్ అంటే చేరుకోవటం. మనకు ట్రైన్ స్టేషన్లలో చెప్తూ ఉంటారు. ట్రైను అరైవ్ అనే పదం వాడుతూ ఉంటారు. అరైవ్ అంటే చేరుకోవటం అని. లీవ్ అంటే బయలుదేరడం. అంటే ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరుతుంది అని లీవ్. అంటే ఇక్కడ ఈ ప్లేస్‌ని వదిలేసి వెళ్ళిపోతున్నామని లీవ్. స్టార్ట్ అంటే ప్రారంభించటం. ఫినిష్ అంటే ముగించటం. అంటే అంతటితో దాన్ని మొత్తాన్ని క్లోజ్ చేసేయడం. మొత్తం ఆ వర్క్‌నంతా ఫినిష్ చేసేయడం. ఫినిష్. హెల్ప్. హెల్ప్ అంటే సహాయం చేయటం. ఆస్క్ అంటే అడగటం. ఆస్క్. ఆస్క్ అంటే అడగటం. హీ ఆస్క్డ్ మీ అంటే అతను నన్ను అడిగాడు అని. హీ ఆస్క్డ్ మీ అంటే అతను నన్ను అడిగాడు. హీ ఆస్క్డ్ మీ అంటే అతను అడుగుతుంటాడు. ఇట్లా ఆస్క్ అంటే అడగటం. ఆన్సర్ అంటే సమాధానం చెప్పటం. ఆన్సర్ అంటే సమాధానం చెప్పడం. నో అంటే తెలుసు, తెలుసుకోవటం. నో తెలుసుకోవడం. అండర్‌స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. అండర్‌స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. అండర్‌స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవటం. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవటం. ఫర్గాట్ మర్చిపోవటం. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడం. ఫర్గాట్ అంటే మర్చిపోవటం. లవ్ అంటే ప్రేమించడం. లవ్ అంటే ప్రేమించడం. హేట్ అంటే ద్వేషించడం. లవ్ అంటే ప్రేమించడం. హేట్ అంటే ద్వేషించటం. మరి ట్రై అంటే ప్రయత్నించటం. ఇలాంటి యాక్షన్ వర్డ్స్ అనేటివి మనము ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. బాగా మాట్లాడండి. మనం నేర్చుకునే సెంటెన్స్‌లలో ఈ యాక్షన్ వర్డ్స్‌ని ఉపయోగించి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. మీరు 100% ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.